శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. ఎవరి విగ్రహం అది? నా కుమారుడు బాలాజీ పుట్టినప్పుడు జాతకాన్ని గణించమని జ్యోతిష్యులకు చెప్తే వారు 16 సంవత్సరముల వరకు ఈ అబ్బాయి యోగం సరిగ్గా లేనందున జాతకం ఇప్పుడు గణించడం కంటే ఆ తరువాత చేయడం మేలు అని చెప్పారు. నా భార్య సరస్వతి చాలా కంగారు పడింది. తను మొక్కని దేవుడు లేడు, దర్శించని దేవాలయం లేదు, నోచని నోము లేదు. తను తిరుచెంగొట్టు అర్ధనారీశ్వరుని ఎక్కువగా ఆరాధించేది. మాకు 2 కుమారులున్నా అబ్బాయి వీడొక్కడే. కావున ఏ తల్లి మాత్రం తన ఒక్కగానొక్క కొడుకు నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకోదు. మా ఆవిడ కూడా అంతే. నెలలో చాలా రోజులు ఏదో ఒక వ్రతం పేరుతో ఉపవాసం ఉండేది. కేవలం తన కుమారుని కోసం ఎంతటి కష్టాన్నైనా భరించేది, సహించేది. ఆ రోజు గురువారం కాబట్టి ఉపవాసం ఉంటుంది. సాయంత్రం పూజ తరువాతనే ఆహారం సేవించేది. ఆ సాయంత్రం నా చిన్న కూతురు రాజం పాఠశాల నుండి వచ్చి పాఠాలు చదువుకుంటూ హఠాత్తుగా తన తల్లి వంక తిరిగి, అమ్మా, అందరూ కంచి మహాస్వామి వారి గురించి గొప్పగా చెప్తుంటారు, నువ్వెందుకమ్మా బాలాజీ కోసం తనని ప్రార్థించకూడదు అని అడిగింది. ఆ చిన్న పిల్ల నోటి నుండి వచ్చిన మాటలే దేవి పలికించిన మాటలుగా భావించి ఆ రోజు నుండి నా భార్య పరమాచార్య స్వామి వారిని ప్రార్థించడం ప్రారంభించింది. మరొక ప్రత్యేకత ఏమంటే, మా ఆవిడ ఏమి ప్రారంభించినా దాని గురించి చాలా శ్రద్ధగా తీవ్రంగా చేస్తుంది. కాబట్టి తను పిచ్చి దానిలా మహాస్వామి వారి ఆరాధన చెయ్యడం మొదలుపెట్టింది. తన ధ్యాస అంతా కంచి పరమాచార్యుల వారే. ఒకరోజు రాత్రి తనకు ఒక కల వచ్చింది. నేను వ్రాసుకోవడానికి ఉపయోగించే కుర్చీలో మహాస్వామి వారు కూర్చున్నారు. వారికి తనకు మధ్యలో శబ్దం చేస్తూ నీరు ప్రవహిస్తోంది. యువతలి వైపు నా భార్య కుమారుని కోసం ప్రార్థిస్తోంది. మహాస్వామి వారు ప్రశాంత వదనంతో, నీ ఖాతాలో పుణ్యాన్ని చాలా జమ చేసుకున్నావు, అందులో నుండి కొంత తీసుకుంటే అదేమీ తగ్గదులే అని అన్నారు. అంతలోనే కల చెదిరిపోయింది. అది తెల్లవారుజామున సమయం. అప్పటి నుండి తనకు మహాస్వామి వారే లోకం. తన స్నేహితులు తను కలిసి ప్రతి పౌర్ణమికి కంచికి వెళ్లి కామాక్షి అమ్మవారిని, మహాస్వామి వారిని దర్శించుకోవడం మొదలుపెట్టారు. దీని గురించి నా ఆలోచన కొంచెం వేరు. నా ఉద్దేశం పీఠాధిపతులను గౌరవిస్తే చాలు, వారిని దేవతలులాగా పూజించవలసిన పని లేదు అని. ఇటువంటి సమయంలో నా స్నేహితుడొకరు పూంపుహార్ ఆర్ట్ షాప్ నుండి ఒక చిన్న దేవీ విగ్రహాన్ని బహూకరించాడు. దీంతో కొత్త వాదనకు బీజం పడింది. ఇంట్లో విగ్రహారాధన చెయ్యవచ్చా, చెయ్యకూడదా అని. దానికంటే ముందు అసలు ఆ విగ్రహం ఏ దేవతది, నిశ్చయంగా ఏ దేవతామూర్తియో చెప్పడానికి కుదరని అవస్థ. నేను మా ఆవిడతో, కంచి మహాస్వామి వారిని చూడడానికి వెళ్తావు కదా, ఈ విగ్రహ శిల దేవతామూర్తి గురించి ఆయన్ని అడుగు, వారు సరిగ్గా చెబితే నేను వారు మనుష్యులలో ఉన్న దేవుడని నమ్ముతాను అని చెప్పాను. ఈసారి మీరు మాతో పాటు రండి అని అన్నది. ఏదో శక్తి నా చేత సరేలే వెళ్దాం అని పలికించింది. అందరము కంచి వెళ్ళాము. చాలామంది భక్తులు వారి దర్శనార్థమై వచ్చారు. ఒకరి తరువాత ఒకరు స్వామివారిని దర్శించుకుని ముందుకు వెళ్తున్నారు. కొంతమంది తరువాత మా ఆవిడ వెనకాతల నేను నిలబడి ఉన్నాము. స్వామివారు తమ చేతితో నా భార్యను రమ్మని పిలిచారు. తను దగ్గరికి వెళ్ళగానే 2 చేతులను పైకెత్తి ఆశీర్వదించారు. వెంటనే తనను, మీ ఇంటికి అఖిలాండేశ్వరీదేవి వచ్చింది కదా అని అడిగారు. కళ్ళ నీరు కారుతుండగా నా భార్య అవునన్నట్టుగా తల ఊపి స్వామివారికి నమస్కారం చేసి నిలబడింది. స్వామివారు తనని ఆపాదమస్తకం చూశారు. వారి మాటలు వింటున్న నేను వారి ముందు పడిపోయి నా 8 అంగములు నేలకు తగిలేటట్టు సాష్టాంగం చేశాను. వారిని చూస్తూ నమస్కార ముద్రలోకి పోయిన నా చేతులు
చాలాసేపు అలాగే ఉన్నాయి. మహాస్వామివారు మళ్ళా మా ఆవిడను పిలిచి ఆశీర్వదించి పంపారు. ఆనాటి నుండి నేను పరమాచార్య స్వామి వారికి బానిసను. హర హర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్. వీక్షకులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.